నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి జనవరి 25న రథ సప్తమి వస్తుంది కదా, అసలు ఆ రోజు యొక్క ప్రత్యేకత, విశిష్టత ఏంటి గురుగారు? మాఘమాసములో శుక్లపక్ష సప్తమి తిథి ఏదైతే ఉంటుందో అది రథసప్తమి తిథి అని అంటారు. అంటే ఈసారి చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భం, మహిమాన్విత కూడా చోటు చేసుకుందాము. సాధారణంగా శాస్త్ర ప్రకారము ఆదివారము సప్తమి తిథి వస్తే భాను సప్తమి అని అంటారు. అటువంటిది రథసప్తమి భాను సప్తమి రెండూ కలిసి ఉన్నటువంటి రోజు ఈ జనవరి 25వ తారీఖు అవ్వడం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి అదృష్టం. అంటే మనము సంవత్సరాన్ని ఒక రోజుగా భావించుకుంటే అరుణోదయ కాలం అంటే సూర్యుడు రాకముందు తెల్లవారుతున్నగా ఎరుపు వర్ణంలో ఉంటుంది కదా, ఆ అరుణోదయ కాలం అనేటువంటిది సంక్రాంతి పర్వదినం నుంచి ప్రారంభమై షష్ఠి తిథి వరకు ఉండే సమయం అరుణోదయ కాలం. బాగా అర్థం చేసుకున్నాం. సంవత్సరాన్ని ఒక రోజుగా భావిస్తే సంక్రాంతి నుంచి మాఘశుక్ల షష్ఠి వరకు ఉండేటువంటి సమయం అది అరుణోదయ కాలం. ఈ మాఘ సప్తమి శుద్ధ సప్తమి తిథి నుంచి సూర్యుడు ఉదయించేటువంటి రోజు. అందుకనే ఈ మాఘ శుద్ధ సప్తమికి అంత ప్రత్యేకత వచ్చింది. అంటే సూర్యోదయం, సంవత్సరానికి సూర్యోదయం మాఘ శుద్ధ సప్తమి. అర్థమైంది కదా? అవును గురుగారు. కాబట్టి ఇది చాలా పవిత్రమైనటువంటిది. అసలు మాఘమాసాలలో ఆదివారం అనేటువంటిది పరమ పుణ్యమైనటువంటిది. ఇప్పుడు శ్రావణ మాసంలో శుక్రవారము, అలాగే ఈ సంబంధించినటువంటి కార్తీక మాసంలో సోమవారాలు, మార్గశిర మాసంలో గురువారాలు ఎంత ప్రత్యేకమో ఈ మాఘమాసంలో ఆదివారంలో అంత ప్రత్యేకం. కాబట్టి ఈ ఆదివారం రోజున అనగా ఈ రథసప్తమి తిథి రోజున ఎల్లరూ కూడా కొన్ని నియమాలు అనేటువంటి పాటించారు. ముఖ్యంగా ఈ రథసప్తమి కంటే ముందు రోజున దీనికి సమాయత్తం అవ్వాలి. అనగా షష్ఠి తిథి రోజున స్నానం ఆచరించి తలమించి స్నానం చేయగానే బయటికి రాగానే నువ్వుల పిండిని బాగా దంచి ఆ పిండిని ఒంటికి బాగా దట్టించి రథసప్తమి వ్రతాన్ని చేసుకుంటాను, నాకు శక్తి కావాలని చెప్పి భగవంతుని అనుజ్ఞ ఇవ్వడం, సూర్యుడికి నమస్కారం చేసుకోవడం ముందు రోజు అయినటువంటి షష్ఠి తిథి రోజున చేసుకోవాలి. ఇక తెల్లవారగానే అనగా 25వ తారీఖు రథసప్తమి తిథి అయింది. దీనికి ఆచరించవలసినటువంటిది ఈ రోజున ప్రధానంగా సూర్య ఆరాధన, అలాగే ఈ సంబంధించినటువంటి స్నానము చాలా ప్రాధాన్యం. కాబట్టి బ్రహ్మ ముహూర్త కాలంలో అనగా 3 లేదా 4 మధ్యలో నిద్రలేచి 4:30 కల్లా నిద్రలేచి 6 గంటల లోపల స్నానం ఆచరించాలి. ఈ స్నానం ఆచరించే విధానంలో కూడా మనకేం చెప్పబడిందంటే, ఏదైనా ఒక బిందెలో, రాగి బిందె అయితే శ్రేష్టం, అందులో ఈ సంబంధించినటువంటి కుంకుమ పువ్వు, యష్టి మధుకము, మణిశిల, అలాగే రక్త చందనం, ఎర్ర చందనము, ఎర్ర గన్నేరు పుష్పములు, అలాగే కుంకుమ ఎరుపు వర్ణం, ఇవన్నిటినీ కూడాను ఆ గిన్నెలో వేసి బాగా కాచి అప్పుడు అందులో ఉన్నటువంటి ఏదైతే సారం ఉంటుందో ఆ నీటిలో ఉంటుంది. ఆ వేడి నీటిని మనం వేరే బకెట్లో వేసుకొని స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించేటప్పుడు చేయాల్సినటువంటిది ఏంటంటే 7 జిల్లేడు ఆకులు కానీ 7 చిక్కుడుకాయ ఆకులు కానీ తీసుకోవాలి. ఇటువైపు భుజం మీద 2, ఈ భుజం మీద 2, నెత్తి మీద 3 జిల్లేడు ఆకులు పెట్టుకొని, లేదా ఈ సంబంధించినటువంటి చిక్కుడుకాయ ఆకులైనా వాటి మీద 7 రేగి పండ్లు పెట్టుకొని అప్పుడు స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించేటప్పుడు ఎటువంటిగా చెప్పుకోవాలి అని అంటే, మనకు ఈ విధమైన శ్లోకం చెప్పబడింది. నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః, అరుణాయ నమస్తేస్తు హరిదశ్వ నమోస్తుతే అనే, లేదా 7 జన్మలలో చేసినటువంటి పాపమంతా కూడా నశించిపోవాలి అని పవిత్రమైనటువంటి మనస్సుతో స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించి రాగానే శుభ్రమైనటువంటి పొడి వస్త్రంలో కుంకుమ పెట్టుకొని శుభ్రమైన పొడి వస్త్రంలో తీసుకొని అప్పుడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. ఈ నమస్కారం చేసుకునేటప్పుడు సప్తసప్తివః ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ దివాకర అని చెప్పి నమస్కారం చేసుకొని అప్పుడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి దోషుల్లో తీసుకొని సూర్యాయ నమః, మిత్రాయ నమః, మార్తాండాయ నమః ఇలా 6 సార్లు
స్వామికి తర్పణం మొదలాలి, అర్ఘ్యం ఇవ్వాలి. తర్పణం కాదు, అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చిన తరువాత అప్పుడు తులసి చెట్టు దగ్గర కానీ లేదా ఒక శుభమైనటువంటి ప్రదేశంలో కానీ చక్కగా అష్టదళ పద్మం వేసి అక్కడ మధ్యలో ఈ అష్టదళ పద్యం మధ్యలో పసుపు కుంకుమ పుష్పములు అక్షితలతో ఎర్రటి అక్షితలతో అలంకరణ చేసి ఒక రాగి చెంబు, రాగి కలశం, ఆ కలశంలో శుద్ధమైన నీళ్లు, అందులో కుంకుమ పువ్వు, అలాగే ఎర్ర చందనం, అలాగే కుంకుమ, కొన్ని గన్నేరు, ఎర్ర గన్నేరు పుష్పాలు వేసి అక్కడ అందులో కొబ్బరికాయని స్థాపించి పుష్పములతో అలంకరణ చేసి మధ్యలో సూర్యబింబాన్ని, అనగా బంగారుదని చెప్తారు శాస్త్రంలో. ఇప్పుడు అంత శక్తి అందరికీ ఉండదు కాబట్టి పచారి అనగా ఈ గోల్డ్ స్మిత్ షాపుల్లో, పచారి షాపుల్లో కానీ సూర్యుడు 7 అశ్వములతో కూడుకొని రథం మీద ప్రయాణిస్తున్నటువంటి సూర్యుని ప్రతిమ దొరుకుతుంది. ఒక 180 రూపాయలు పెడితే వస్తుంది. దానికి ఆ కలశం మీద పెట్టి అప్పుడు మొదటగా గణపతి పూజ చేసుకొని ఆ గణపతి పూజ తదనంతరం సూర్యుని యొక్క పూజ షోడశోపచార విధానం కానీ పంచోపచార విధానం కానీ సూర్య అష్టోత్తరముతో పూజ చేసి తదనంతరం బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. అయితే ఈ పూజ అంతా అయిన తర్వాత చెయ్యవలసినటువంటి విధి ఏంటంటే బెల్లం పాయసం తయారు చేసి చిక్కుడు ఆకులలో బెల్లం పాయసాన్ని పెట్టి అప్పుడు సూర్యుడికి ఒకసారి నివేదన చేసి అప్పుడు ఆ యొక్క ప్రతిమా సహిత కలశదానాన్ని బ్రాహ్మడికి ఎర్రటి వస్త్రం ఇచ్చి దానం చేయాలి. ఈ విధంగా చేసినటువంటి కారణం చేత ఆ వ్యక్తికి సమస్తమైనటువంటి రోగ బాధలు తీరిపోతాయి, గత జన్మ కర్మ దోషాలు తొలగిపోతాయి. ఇది మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అయితే ఈ రోజున ఖచ్చితంగా ఒక కథ అనేటువంటిది వినాలి, లేకపోతే ఈ సప్తమి వ్రతం యొక్క ఫలితాన్ని పొందలేరు. అది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్ల వారు ధర్మరాజుకు చెప్పినటువంటి కథ. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క రథసప్తమి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి దశమహావిద్యలలో భాగంగా ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమై శనీశ్వర హోమము, మృత్యుంజయ హోమం, సుదర్శన హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి సాయంత్రం 5 గంటల లోపల 25వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక కథ ఏంటి? దీనికి ఒక విశిష్టత ఉందమ్మా. ఈ కథ విననిది మీకు ఎటువంటి సంబంధించినటువంటి ఫలితము రాదు అనకు శాస్త్రంలోనే చెప్పబడి ఉంది. అంటే ఎందుకు చెప్పాను? స్నానం ఆచరించేటప్పుడు గత జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోవాలి అని. అంటే దీని అర్థం ఏంటి? గత జన్మల్లో చేసినటువంటి పాపాలు కేవలం వ్యాధి రూపంలో మనల్ని ఇబ్బంది పెడతాయి. మనం ఎదుర్కొనే సమస్యలకి గత జన్మ దోషాలకి లింక్ లేదు. కేవలం గత జన్మల్లో చేసిన దోషాలు పాపాలు ఈ జన్మల్లో మనల్ని అనారోగ్యగ్రస్తుల్ని చేస్తాయి. అందుకని ఈ విధమైనటువంటి సూర్య ఆరాధన మనం చేసుకోవాలి. అంటే పూర్వము ఈ వనవాసానికి బయలుదేరుతుంటారు ఎవరు, పాండవులందరూ కూడా. ఈ వనవాసంలో ఊరికే కూర్చొని అనేదానికంటే అనేక విధమైనటువంటి ధర్మ సందేహాలు కృష్ణుడి ద్వారా తెలుసుకున్నాడు ధర్మరాజు, ఆచరించాడు కూడా. అంటే ఏ చేస్తే మనకు రాజ్య పదవి లభిస్తుంది, ఏం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది, ఎలాంటిది చేయాలి కృష్ణ అని చెబితే అప్పుడు చెబుతాడు. పూర్వము యశోధర్మనుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ముసలితనంలో లేక లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టిన దారభ్యత పెరిగి పెద్దవుతున్నా కానీ అనునిత్యం ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంటే అప్పుడు పండితులను పిలిపించి వేదజ్ఞులు, అంటే జ్యోతిష్యం కన్నా కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు, వాళ్ళని పిలిపించి ఎందుకు ఇలా కలుగుతుంది, ఈ అబ్బాయికి ఏంటి, జాతకంలో ఏమైనా దోషం ఉందా ఏంటి చూడండి అని అంటే అప్పుడు పరిశీలన చేసినటువంటి పండితులు చెప్పినటువంటిది ఏంటి అని అంటే పూర్వజన్మలో ఇతను గొప్ప వ్యాపారవేత్త, వైశ్య కుటుంబంలో జన్మించినటువంటి వాడు. కానీ లోభత్వం చేత ఏనాడు కూడా పుట్టిన దారభ్యత మరణించేంత వరకు కూడా ₹1 కూడా దానం చేయని కారణం చేత సమస్తమైనటువంటి పాపాన్ని మూటగట్టుకుని ఉన్నాడు. కానీ పుణ్యవశాత్తు ఎవరో కొంతమంది రథసప్తమి వ్రతాన్ని ఆచరించినటువంటి కారణం చేత, ఆ దృశ్యాన్ని చూసినటువంటి కారణం చేతనే ఈ జన్మల్లో అతను రాజు కుటుంబంలో మీకు కొడుకుగా పుట్టాడు అని చెప్తారు. మరి ఇంతటి వాడికి మరి ఏమన్నా పరిహారం లేదా అనంటే, ఏ వ్రతాన్ని చూసైతే చూశాడో
గత జన్మ కర్మదోషాలు కేవలం రోగగ్రస్తులు అవుతారు. కాబట్టి ఈ యొక్క గత జన్మ కర్మదోషాలు తొలగిపోవాలంటే సూర్యారాధన చేయాల్సిందే. ఈ విధంగా రథసప్తమి, వచ్చే రథసప్తమికి ఇతని చేత వ్రతాన్ని ఆచరింపచేయండి. తప్పకుండా ఇతను రోగగ్రస్తం నుంచి బయటపడతానగా చెప్పిన విధంగా చేశాడు. ఆ పిల్లవాడు అనారోగ్యం నుంచి బయటపడ్డాడు. కేవలం ఒక పిల్లవాడే కాదమ్మా, కృష్ణుని కొడుకైనటువంటి సాంబుడు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి తనకున్నటువంటి క్షయవ్యాధిని, కుష్ఠవ్యాధిని తొలగించుకోవడం జరిగింది. అలాగే మయూర కవి అనేటువంటి వాడు ఒకటా రెండా అనేక మంది పురాణ పురుషులు ఈ యొక్క రథసప్తమి వ్రతాన్ని సూర్యుని ఆరాధన చేసి ఆ యొక్క సందర్భంగా సమస్తమైనటువంటి దోషాల్ని తొలగించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున అనగా షష్ఠీ తిథి రోజున దీనికి ఉన్నటువంటి నియమం ఏంటంటే, షష్ఠీ తిథి రోజున సమాయత్తం అవ్వాలి. బ్రహ్మచర్య వ్రతము, ధూమపానము, మద్యపానము, అలాగే మాంసాహార భోజనం విసర్జించాలి. రథసప్తమి, భానుసప్తమి ఆదివారం కలిసినటువంటి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో వీక్షించేటువంటి ప్రేక్షకులు మీ యొక్క సంబంధించినటువంటి ఏదైనా కానీ మాంస భోజనం తినాలనే కోరికని ఈరోజు వదులుకోండి. చెయ్యరానటువంటి పాపాన్ని మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు. కోరి మనం తెచ్చుకోకుండా ఈ ఒక్కరోజు నిగ్రహంగా ఉండి చక్కగా ఈ సప్తమి వ్రతాన్ని ఆచరించి అందరూ కూడా కృతార్థులు కండి. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఈ ఇంట్లో పూజ చేసుకోగానే చక్కగా వెళ్ళి ఏదైనా కానీ నవగ్రహ దేవాలయాలు ఉంటాయి, సూర్య భగవానుడు ఉంటాడు అక్కడ. ఆ సూర్యునికి ఎర్రటి పుష్పమాల వేసి చక్కగా ఆ సూర్యుని చుట్టూ కూడాను ప్రదక్షిణ చేసి సూర్య అష్టోత్తరంతో పూజ చేయండి చాలు. ఈ రోజున ఉదయం 6:15 నుంచి 7:15 మధ్యకాలంలో చక్కగా అంతకు ముందు రోజే నీటిలో నానబెట్టినటువంటి గోధుమలు వాటన్నిటిని కూడా తెల్లవారి 6:15 to 7:15 మధ్యకాలంలో ఈ 25వ తారీఖు రోజున ఆవుకి తినిపించండి. అవి ఊరికే తినవు కాబట్టి అందులో ఆ నీళ్ళను నానబెట్టేటప్పుడు ఆ నీటిలో బెల్లం వేసినట్లయితే ఆ నీటిలో ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది. నానబెట్టడం ద్వారా అప్పుడు కొద్దిగా తీపిదనం తగులుతుంది. అప్పుడు ఆవుకి తినిపించడం ద్వారా సమస్తమైనటువంటి రవిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ రవిగ్రహ దోషం వల్ల ఎటువంటి సమస్యలు ఉంటాయో తెలుసమ్మా? ప్రధానంగా ఉద్యోగం లభించదు, అనారోగ్యం వస్తుంది, ముఖ్యంగా తండ్రితో గొడవలు వస్తూ ఉంటుంటాయి, పెద్దవాళ్ళతో గొడవలు వస్తూ ఉంటుంటాయి, అనుకున్న పని జరగదు, అన్నీ దగ్గర దాకా వచ్చిపోతుంటాయి, ముఖ్యంగా దారిద్ర్యవంతుడు అవుతాడు. ఇవన్నీ తొలగిపోవాలి అని అంటే ఈ రథసప్తమి రోజున ఆచరించి చూడండి. వీక్షించే యూటీవీ ప్రేక్షకులు తప్పకుండా మీకు ఈ సంబంధించినటువంటి అన్ని విధాల యోగాలు అనేటువంటివి మీకు కలుగుతాయని చెప్పవచ్చు. ఖచ్చితంగా గురుగారు. అంటే మనకున్న సమస్యలను తొలగించుకోవాలన్నా, పూర్వజన్మ కర్మలను కూడా తొలగించుకోవాలన్నా ఈరోజు ఒక చక్కటి రోజు, అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది అంటారు. అవునమ్మా. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.